'ధురంధర్' మూవీ చాలా మంది చూసారు. మన వ్యూవర్స్ కూడా చాలా మంది చూసారు. నాకైతే అది ప్రొపగండా లాగా అనిపించింది మూవీ. మీకు అనిపించిందా ప్రాపగాండా లాగా? ఎందుకంటే మూవీలో అన్ని నిజాలు చూపించేసారు కదా! అంటే బేసికల్లీ ప్రాపగాండా అంటే లేనిది చూపించడం అన్నమాట. దాని మీనింగ్ అదే. ప్రాపగాండా అంటే ఫాల్స్ అనేది చూపించి ఒక పొలిటికల్ పార్టీకో, ఒక ఆర్గనైజేషన్ కో దాని వల్ల ఏదో మంచి చేకూరాలి అని చెప్పేసి తీసిన వారు చేసిన ఒక కార్యము అని దాని అర్థం. అంటే లిబరల్స్ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తున్నా నేను. వై ఇట్స్ అ ప్రాపగాండా బికాస్ అది నరేంద్ర మోదీకి, బీజేపీకి అనుకూలంగా ఉంది అన్నట్టుగా. మనం మాట్లాడుకోవాలంటే యాక్చువల్లీ ఊరి నుంచి మాట్లాడాలి. దురంధర్ గురించి కూడా కాదు. ఆదిత్య ధర్ ఫస్ట్ ఫిలిం ఉరి, ద సర్జికల్ స్ట్రైక్ కదా. సో ఊరి సినిమా అప్పుడు దాని రివ్యూస్ చూస్తే 1.5, 0.5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ సినిమాకి. మూవీ చూసిన తర్వాత ఆ రేటింగ్స్ ఇస్తే ఏంటిది ఇంత తక్కువ ఉంది, ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దామని చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. ఎవరి ఇల్లు అని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఎవరైతే యాంటీ బీజేపీ ఉన్నారో, యాంటీ నేషనల్ ఉన్నారో, ఈ సోకాల్డ్ సూడో లిబరల్స్, యాక్చువల్లీ మనం లిబరల్ అనే మాట వాడుతున్నాం కదా, వీళ్ళంతా సూడో లిబరల్స్ అండి. దెర్ ఆల్ సూడో లిబరల్స్. ఎందుకంటే నిజంగా లిబరల్స్ ఎవరు అంటే మన దేశంలో ఆ ఓపెన్ మైండెడ్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎన్నో ఏళ్ళు వాళ్ళ ప్రాపగాండా నడిచింది. బాలీవుడ్ లో భాయిచారా ఒకటి నడుస్తుంది కదా, పాకిస్తాన్ అంటే చాలా మంచి దేశము, ఐఎస్ఐ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటది, టెర్రరిస్టులు అందరూ చాలా పువర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదో ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఆర్మీ వాళ్ళు వాళ్ళని ఏదో చేశారు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు అని చెప్పేసి ఒక ప్రాపగాండా ప్రతిసారి బాలీవుడ్ లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి అది ప్రాపగాండా. అవును.